పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మొట్టమొదటిగా ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, ఒక పురుషుణ్ణి ఏ రీతిగా నిర్మించి ఉన్నారు, తన నుంచి స్త్రీని ఏ రీతిగా ఈ భూమి మీదకి తీసుకుని వచ్చారు అన్న విషయాలన్నింటినీ గత కొన్ని దినాలుగా మనకి నేర్పిస్తూనే ఉన్నారు. మొట్టమొదటి స్త్రీగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి అవ్వ జీవితాన్ని ఈ సమయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. తన జీవితం నుంచి మనం ఇదివరకే చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరొక అవకాశం మనకు దయచేసి మరలా మొదటి నుంచి అవ్వ జీవితం గురించి నేర్చుకోవడానికి మనకి ప్రత్యేకమైన సమయాన్ని అనుగ్రహించారు. ఒక స్త్రీ యొక్క జన్మ రహస్యాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. తన యొక్క పుట్టుక ఏ రీతిగా ఉంటూ ఉన్నది, తన యొక్క జననము ఎవరి యొక్క ప్రణాళిక ఉన్నది, ఎవరి యొక్క ఆలోచన ఉన్నది అన్న విషయాలు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించారు. పురుషుణ్ణి స్త్రీని దేవుడు వేరుగా నిర్మించలేదు. పురుషుడికి ఎక్కువ ఆధిక్యత ఇచ్చి స్త్రీని తక్కువ దానిగా ఎంత మాత్రమో చేయలేదు. పురుషుడు కలిగి ఉన్న ఆ యొక్క సామర్థ్యము, అధికారము ఏదైతే ఉందో తనలో సగభాగమైనటువంటి స్త్రీకి కూడా సమానత్వాన్ని దేవుడు కలగజేసి పురుషుడి నుంచే స్త్రీని తీసి భర్త యొక్క బాధ్యతలన్నింటికి భార్యని సహకారిగా నియమించడం జరిగింది. తన సహకారిగా ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత తనకి అప్పగించిన బాధ్యతలు ఏమై ఉన్నవి అన్న విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించారు. తనకు అప్పగించిన బాధ్యతని అవ్వ నిర్వర్తించిందా లేదా అన్న విషయాన్ని కూడా గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. అప్పగించిన బాధ్యతని నిర్వర్తించలేకపోవడంతో పాటు అసలు ఈ భూమి మీదకి తను తీసుకువచ్చిన ఆ పాపము ఏమై ఉన్నదో, ఆ శాపము ఏమై ఉన్నదో, దాని ద్వారా తను పొందుకున్న ప్రతిఫలము ఏమై ఉన్నదో, ఈ విషయాలన్నీ కూడా మనం ముందు నేర్చుకోబోతున్నాం. అయితే ఈ రోజు బాధ్యతలు మర్చిపోయిన అవ్వ ఆ బాధ్యతలు మర్చిపోవడంతో పాటుగా మరొక విషయంలో కూడా ఓడిపోయింది. అదే ఒంటరితనం. ఒంటరితనంలో ఓడిపోయిన అవ్వ గురించి ఈ రోజు దేవుడు మనకి నేర్పించిపోతున్నారు. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం ఒంటరితనంలో ఓడిపోయిన అవ్వ. ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి ముందుగా ఇర్మియా గ్రంథం నుంచి 9వ అధ్యాయము 20వ వచనం ప్రతి శుక్రవారం మనం చదువుకుంటున్న మాటను చదువుకుని ముందుకు వెళ్దాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ప్రతి స్త్రీకి దేవుడు పిలుపునిస్తుంది ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఆయన యొక్క మాటని మనం ఆలకించాలి. ఇది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు. ఎందుకు అనంటే ఒక వధువు సంఘాన్ని ఆయన స్త్రీతో పోల్చారు. స్త్రీగా నిర్మించుకున్న ఈ వధువు సంఘాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో, ఈ వధువు సంఘాన్ని కొరకు ఆయన ఏ రీతిగా ప్రాణం పెట్టి ఉన్నారో, మరలా ఈ వధువు సంఘాన్ని పవిత్రమైన కన్యకగా మార్చి ఎలా ప్రదానము చేసుకుని ఉన్నారో ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. అయినప్పటికీ వీటి యొక్క మర్మమైన లోతైనటువంటి అనుభవపూర్వకమైన మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ వచ్చారు. అందుకే ప్రతి స్త్రీని ఉద్దేశించి మాట్లాడటమే కాదు, వధువు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న లేఖన భాగం. కాబట్టి స్త్రీ అని గాని పురుషుడు అని గాని ఎంత మాత్రమో దేవుని సన్నిధిలో భేదము లేదు. ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ఆపాదించబడుతుంది. అందు నిమిత్తమే ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆలకించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఈ రోజు మన యొక్క టాపిక్ లోనికి వస్తే ఒంటరితనంలో ఓడిపోయిన అవ్వ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఒంటరితనంలో తను ఓడిపోవటానికి కారణం ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే గడిచిన ప్రీవియస్ క్లాసెస్ లో మనం తెలుసుకున్న విషయాలు, సాటి అయిన సహకారిగా దేవుడు నిర్ణయించి ఆదాముకి బహుమానంగా స్త్రీని ఇస్తే వారిరువురు తల్లిని తండ్రిని విడిచి యాక శరీరులుగా ఉన్నారు. వీరికి తల్లి తండ్రి ఎవరు అంటే ఆ పరమదేవుడే. ఆ పరమదేవుడిని సహితము విడిచి వారి యాక శరీరులుగా మార్చబడ్డారని వాక్యమే తెలియజేస్తుంది. ఆ తల్లి తండ్రి అనేటువంటి దేవుని విడిచి భార్యని హత్తుకున్నట్లుగా ఇక్కడ వాక్యమే చూపిస్తూ ఉంది. అయితే వీరిద్దరూ యాక శరీరులుగానే ఉన్నారు. యాక శరీరులుగా ఉన్నప్పుడు వీరు ఏం చేసినా కలిసే చేయాలి. వీరికి అప్పగించిన బాధ్యత ఏంటి? ఆ ఏదేను తోటని సేద్యపరచాలి, దానిని కాచుకోవాలి.
ఈ సేద్యపరిచే పనిలో భర్త బాధ్యతాయుతంగానే ఉన్నాడు. ఎందుకు అనంటే తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రతి పనిని ఆదాము ఎలా నిర్వర్తిస్తున్నాడో, అది తండ్రికి ఎలా ఇష్టమైనదో మనమందరము ఆదికాండం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది. 2వ అధ్యాయము 18వ వచనంలో, మరియు దేవుడనే యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పుట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఆమేన్. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఇది దేవుడు ఆదాముకి అప్పగించిన పని అండి. ఆదాము దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడో లేదో అని దేవుడు తనకు పరీక్ష పెట్టడానికి ముందు ఆయన ఒక తలంపు కలిగి ఉన్నారు. ఏంటి ఆ తలంపు అంటే, ఆదాముకి ఒక సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి. అది ఇవ్వాలి అంటే ఆ సహాయాన్ని పొందుకోవటానికి ఆదాముకి తగిన అర్హత ఉందా లేదా అని ఆదాముకి ఒక పరీక్ష పెట్టడం జరిగింది. ఏంటి ఆ పరీక్ష అంటే, ఈ సమస్త భూమిపై ఉన్న పశుపక్షాదులను, జంతువులను ఆదాము యొద్దకు పంపించి జీవము గల ప్రతి దానికి కూడా ఆదామును పేరు పెట్టమని దేవుడు ఒక పని అప్పగించాడు. అప్పగిస్తే దేవుడు అప్పగించిన పనిని తోచా తప్పకుండా నమ్మకంగా ఆదాము జరిగించినట్లు మన లేఖన భాగంలో చదువుకున్నాం. ఆనాడు ఆదాము భూజంతువులకి ఏ పేర్లు అయితే పెట్టాడో అదే పేర్లు ఈ రోజుకి నిలిచే ఉన్నాయి. మనం పిలిచే ప్రతి పేరు కూడా ఆదాము పెట్టింది. ఈ రోజు జీవము కలిగి బ్రతుకుతున్న ప్రతి జీవికి కూడా ఆదామే నామకరణం చేశాడు. దేవుడు పెట్టిన పరీక్షలో ఆదాము గెలిచిన తరువాత ఆదాముకి ఇవ్వాలి అని అనుకున్న బహుమానం ఏదైతే ఉందో, దేవుడు తన యొక్క హృదయంలో ఆలోచించిన ఆలోచన ఏదైతే ఉందో దానిని ఇవ్వటం కొరకు పనిని ముగించిన తరువాతనే దేవుడు జ్ఞాపకం చేసుకొని, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయిను. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ఆమేన్. అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తించిన తరువాతనే తనకి సాటి అయిన సహాయాన్ని ఇవ్వటానికి దేవుడు పూనుకున్నారు. ఈరోజు మనము కూడా అంతే. మన జీవితంలో ఏది కావాలో, ఏ సమయానికి ఏది అందించాలో దేవునికి ఒక ఆలోచన కలిగి ఉంటుంది. ఆయన ఒక ఉద్దేశాన్ని మన ఎడల కలిగి ఉంటారు. ఆ కలిగి ఉన్న ఉద్దేశము మన పక్షంగా దేవుడు నెరవేర్చాలంటే ఆయన మొదటిగా మనకు ఒక పని అప్పగిస్తారు. ఆనాడు ఆదాముకి ఎలాంటి పని అయితే అప్పగించారో ఈనాడు మనకి అదే పని అప్పగిస్తున్నారు. గడిచిన వారం మనం నేర్చుకున్న వధువు సంఘంపై దేవుడు పెట్టిన కాడి ఏంటి అనేది. మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆనాడు ఆదాము ఎలా అయితే జీవము కలిగిన ప్రతి దానికి పేర్లు పెట్టాడో, ఈ రోజు జీవిస్తున్న ప్రతి వ్యక్తిని రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మనదే. ఆ రక్షణలోకి నడిపించటానికే దేవుడు మనల్ని ప్రత్యేకించుకుని పరిశుద్ధులుగా మార్చి ఈనాడు ఇటు రీతిలో నిలబెట్టినప్పుడు మీ జీవితాలకి ఏది అవసరమో మీరు దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు. మీ అక్కర్లన్నీ ఎరిగిన వాడు ఆయన. మీకు అవసరమైన ప్రతి ఈవుని దయచేవాడు ఆయన. మీ కొరకు ఆయన యొక్క తలంపులు, ఉద్దేశములు ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నాయి. వాటన్నింటినీ మీ జీవితంలో ఆయన నెరవేర్చాలంటే ఆయన మీకు అప్పగించిన పనిలో మీరు నమ్మకంగా ఉండాలి. ఇలా ఆదాము నమ్మకంగా ఉండగలిగాడు. దేవుని నమ్మకాన్ని సంపాదించుకోగలిగాడు. అప్పుడు తనకి ఒక భార్యని, సాటి అయిన సహకారిని దేవుని ద్వారా పొందుకోగలిగాడు. ఆదామేమీ అడగలేదు నాకు ఒక సహాయము కావాలి అని. ఆదాము జీవితం చాలా బాగుంది. దేవునితో చల్లపూట మాట్లాడుతూ, ఆ యొక్క ఏదెను తోటను కాచుకుంటూ, సేద్యపరుచుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్నాడు. కానీ దేవునికే ఆదాము ఒంటరిగా ఉన్నాడు అనిపించి ఒక సాటి అయిన సహకారిని తోడుగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారిరువురు ఏక శరీరులుగానే ఉన్నారు.
అయితే దేవుని యొక్క ప్రణాళిక వారిరువురు ఏకంగా ఉండాలని. కానీ తన భర్త ఏదేనో తోటను సేద్యపరుస్తూ ఉంటే తన భర్తతో పాటుగా మెలకు కలిగి ఉండి ఆ యొక్క ఏదేనో తోటని కాచుకోవాల్సిన అవ్వ మాత్రం ఆ తోటను చూడటానికి వెళ్ళింది. ఆ తోటని కాపలా కాయవలసిన వ్యక్తిగా ఉండి అపవాది ఆ తోటలోనికి ప్రవేశించటానికి కారకురాలుగా మారిపోయింది. తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనాన్ని జయించలేనటువంటి స్థితిలో అపవాది యొక్క మాటకి చెవి యొగ్గాల్సిన పరిస్థితి తనకు వచ్చింది. అందుకే దేవుడు అంటారు, కుమారి ఆలకించు, ఆలోచించి చెవి యొగ్గు. ఎందుకంటే నీ తల్లి అయినటువంటి అవ్వ ఒకప్పుడు ఇలా ఆలోచించకుండానే చెవి యొగ్గింది. చెవి యొగ్గి ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని తీసుకుని వచ్చింది. తను అలా ఒంటరిగా ఉన్నప్పుడే అపవాది ఆ తోటలోనికి ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవగలుగుతాం. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేది. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఇక్కడి వరకు మనం మాట్లాడుకోవచ్చు. అసలు ఇది నిజమా అని అపవాది అవ్వని అడగటానికి ప్రయత్నించింది అంటే ఆ లోపం ఎవరిది అనేది మొదటిగా మనం ఆలోచించుకోవాలి. అసలు మహిమతో నింపబడిన ఆ ఏదెను తోటలోనికి ఒక సర్పము ఎలా ప్రవేశించగలిగింది అంటే, గడిచిన శుక్రవారం తెలియజేసినట్లుగా మెలకు కలిగి కాచుకోవలసిన బాధ్యత అవ్వపై ఉండగా ఆ యొక్క బాధ్యతను విస్మరించి ఒంటరిగా విహారయాత్ర చేస్తూ ఉన్న సమయంలో కాపు కాచేవారు ఎవరూ లేరన్న విషయాన్ని గ్రహించిన అపవాది భూ జంతువులన్నింటిలోనూ యుక్తి కలిగినదిగా ఉన్న పాముని ఆశ్రయించాడు. ఆ సర్పంతో సంధి చేసుకున్నాడు. ఆ సర్పాన్ని ప్రేరేపించి ఆ ఏదేను తోటలోనికి పంపించాడు. పంపించినప్పుడు అవ్వతో ఆ సర్పము మాట్లాడడం జరుగుతుంది. ఆ స్త్రీతో ఇది నిజమా? ఇది ఒక్క ప్రశ్న మాత్రం వాడు అడిగాడు, ఇది నిజమా? ఇది నిజమా అన్న మాట గురించి, అవ్వ గురించి ఇంకా ముందు క్లాసెస్ లో మనం చాలా నేర్చుకుంటాం. అయితే ఇక్కడ ఒంటరితనము గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ టాపిక్ ని మాత్రమే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకు స్త్రీ గురించి ఇంత పర్టికులర్ గా ఓడిపోయింది అని అంటున్నారు? స్త్రీ మాత్రమే ఓడిపోతుందా, పురుషుడు ఓడిపోడా అంటే, స్త్రీ గురించి బైబిల్ చాలా చక్కని వివరణ మనకి ఇస్తూ ఉంది. స్త్రీ చాలా జ్ఞానవంతురాలుగా ఉండి తన ఇంటిని చక్కబెట్టుకోగలదు. అలానే మూఢురాలుగా మారిపోయి తన ఇంటిని కూడా పెకిలించుకోగలదు. ఒక యోగ్యురాలు తన పెనుమిటికి కిరీటంగా ఉండగలదు. సిగ్గు తెచ్చినది తన ఎముకలకు కుళ్ళు పట్టించేదిగా మారుతుంది. స్త్రీలో 2 లక్షణాలు ఉన్నాయండి. ఒకటి జ్ఞానవంతురాలుగాను ఉండగలదు, ఒకటి మూఢురాలుగాను ఉండగలదు. మరీ పక్కాగా చెప్పాలంటే పేతురు గారు స్త్రీ యొక్క తత్వాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని, ఇది మనం అందరం నోట్ చేసుకోవాలి. ప్రతి స్త్రీ కూడా ఎక్కువ బలహీనమైన ఘటమాట. ఘటము అనగా కుండ అని అర్థం. కుండ గురించి మనందరికీ తెలిసిందే, మాక్సిమం అందరి ఇంట్లోని దాన్ని వాడతారు. కుండ యొక్క తత్వం ఏంటంటే అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, అది ఏ రీతిగా పగిలిపోతుందో తెలియదు. కొన్ని సందర్భాల్లో దాని నిండా నీరున్నా పగిలిపోతుంది, ఖాళీగా ఉన్నా పగిలిపోతుంది. సమయం సందర్భం అంటూ కొండకి ఏం ఉండదండి. సమయంతో గాని సందర్భంతో గాని పరిస్థితులను బట్టి గాని అది ఏం ఆలోచించదు. ఆ సమయాన్ని బట్టి పగిలిపోతుంది అంతే. ప్రతి స్త్రీ కూడా అంతే. స్త్రీ యొక్క తత్వం, ఇంక్లూడింగ్ నాతో సహా, నేను ఆడపిల్లనేగా. స్త్రీ మరీ ఎక్కువగా బలహీనమైన ఘటము. ప్రతి దాన్ని చాలా లోతుగా ఆలోచించటం, ప్రతి దాన్ని ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా అనుకోవటం,
పాజిటివ్ గా ఉండవలసిన ఆలోచనల కంటే నెగిటివ్ థాట్స్ తో ఎక్కువగా ఉండటం ఆడపిల్లకి సర్వసాధారణమే. ఏదైనా ఒక విషయం తెలిస్తే, ఏ అనే పదం తెలిస్తే ఆ ఏ అనే పదం దగ్గర ఆగకుండా జడ్ వరకు వెళ్తారు ఆలోచనలోనే, కానీ అక్కడ ఏం ఉండదు. తెలిసిన కొంచెం దానిని లోతుగా వెళ్ళి వీరికి వీరే ఏదో ఆలోచించుకుని లేని తలనొప్పులన్నీ నెత్తి మీద పెట్టుకుంటారు. ఇదంతా ఒంటరిగా కూర్చున్నప్పుడు జరిగే పనులే. మనలో ఉన్న ఆడపిల్లలందరికీ తెలుసు, ఒంటరిగా కూర్చున్నప్పుడు మన ఆలోచనలు ఎన్ని రకాలుగా వెళ్తాయో తెలియదు, ఏ రీతిగా మారిపోతాయో తెలియదు. ముఖ్యంగా వివాహమైనటువంటి ఆడపిల్లలు భర్త తనని విడిచి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేదు పని మీద బయటికి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఇది తప్ప వేరే ఆలోచన రాదు. తనకి తెలియకుండానే తన ఒంటరితనాన్ని జయించలేనటువంటి స్థితిలో ప్రతి ఆడపిల్లలు మారిపోతున్నారు. కానీ వాక్యం ఏం నేర్పిస్తుందంటే, ప్రతి ఆడపిల్ల తన భర్త యొక్క కృపలోను జీవంలోను పాలి భాగస్థురాలుగా ఉంటుంది అని ఈ బలహీనమైన ఘటము గురించి చెప్పినప్పుడే పురుషులకి పేతురు గారు హెచ్చరిక జారీ చేస్తున్నారు. అంటే నీ భర్త చేసే ప్రతి పనిలోనూ నీకు పాలు పంపులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ జీవంలో కూడా. అలాంటి జీవాన్ని కూడా నీ భర్తతో పాటుగా దేవుడు నీకు పాలు పంపులు పంచుతూ ఉంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేయవలసిన పని ఏంటి అనేది మొదటిగా మనం ప్రశ్నించుకోవాలి. నీ భర్త నిన్ను విడిచి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు అంటే నీకు సమయం దొరికింది. ఎందుకు? ప్రదానము చేయబడినటువంటి క్రీస్తుతో సమయం గడుపుతాను. నీ సౌందర్యాన్ని కోరిన నీ ప్రభువుతో నువ్వు సమయాన్ని వెచ్చించటానికి. లోకానుసరమైన భర్తతో నువ్వు గడిపిన మాధుర్యమైన క్షణముల కంటే ప్రదానము చేయబడినటువంటి నీ ప్రభువుతో నువ్వు సమయం గడపడం బహుశ్రేష్టం. లోకానుసరమైన భర్త గురించి నువ్వు ఒంటరిగా ఆలోచించేదానికంటే నీ తండ్రి అయినటువంటి దేవుడు ప్రదానము చేయబడిన ప్రభు యొక్క పనిలో నువ్వు నిమగ్నమై ఉండాలని కోరుకుంటున్నావు. అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది బిడ్డలు మూర్ఛిల్లుతున్నారు, పసిపిల్లలు వీధి చివర్లు మూర్ఛిల్లుతూ ఉన్నారు. మరణము యవన బిడ్డల యొక్క కిటికీలను పట్టుకుని వేలాడుతూ ఉంది. నీ ఒంటరితనాన్ని నువ్వు జయించకుండా నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే మరి కావలి కాసేది ఎవరు? కంచుకోటగా మారేది ఎవరు? ఈ దేవుని యొక్క రాజ్యానికి వారధులుగా మారేది ఎవరు? ఈ రాజ్యాన్ని కాపాడేది ఎవరు? ప్రతి స్త్రీని కూడా తెలివిగల స్త్రీలుగా దేవుడు పిలుచుకుంటున్నారు, రోదన చేయడం నేర్పిస్తున్నారు. మీకు మాత్రమే కాదు, మీ పిల్లలకి కూడా రోదన చేయడం నేర్పించండి అని ఆ బాధ్యత కూడా మీకు అప్పగిస్తున్నారు. మీ భర్తలు మీతో లేనప్పుడు మీకు చాలా చక్కని సమయం దొరుకుతుంది. మీరు మాత్రమే కాదండి, నలుగురు ఆడవాళ్ళు కలిసి కూర్చుంటే వ్యర్థమైన మాటలు ఎక్కువ మాట్లాడుకుంటారు. కానీ ఆ సమయాన్ని మీరు దేవుని కొరకు కేటాయించగలిగితే, తెలివిగల స్త్రీగా దేవుడు మీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటూ ఇంకనూ అనేక మంది స్త్రీలకి ఆ విలువైన సందేశాన్ని అందించగలిగితే, ఆ రోదన చేయటం నేర్పించగలిగితే, మిమ్మును బట్టి అనేక ఆత్మలు రక్షించబడతాయి. మిమ్మును బట్టి అనేక మంది జీవితాల్లో మార్పులు రావటం జరుగుతుంది. అనేక మంది యవన బిడ్డలు రక్షణ ఆనందాన్ని పొందుకోగలుగుతారు. మీకు తెలియకపోవచ్చు, మీరు చేసే ప్రార్థన ఫలము మీరు చూడకపోవచ్చు, కానీ పరమందు మీ కొరకు జీతం నిశ్చయంగా దేవుడు దాచి ఉంచారు. మీరు కాచిన ప్రతి కన్నిటికి ఆయన జవాబు సిద్ధంగా ఉంచారు. వాక్యం తెలిసిన మనమే మన ఒంటరితనాన్ని జయించలేకపోతే, కానీ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మీరు పాపిని ప్రేమించండి, వారిలో ఉన్న పాపాన్ని ద్వేషించండి. వారు విన్నా వినకపోయినా మీరు వాళ్ళకి ప్రకటించవలసిన వారిగానే ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయాల్సిన బాధ్యత మీపై ఉంది. అదేగా గడిచిన వారం దేవుడు నేర్పించింది. స్త్రీ అనే కాదు, పురుషుడు అనే కాదు, ఒంటరితనంలో ఉన్నప్పుడు మన పాపానికి ప్రేరేపించే ఆలోచనలు అధికంగా వస్తాయి. ఈ పాపంలో పడిపోవటానికి ఈ ఒంటరితనమే ప్రధాన కారణం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మేము ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాం,
దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తూనే ఉన్నాం. ఒంటరితనంలో మేము ఎలా ఓడిపోతాం అని ఒకవేళ ప్రశ్న వేస్తే, బైబిల్ గ్రంథంలో ఒంటరితనాన్ని జయించలేక ఓడిపోయిన వ్యక్తిని కూడా మనం చూడగలుగుతాం. ఆ వ్యక్తి ఎవరు అన్న విషయము మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఎవరైనా చెప్పగలరా? తన ఒంటరితనంలో ఓడిపోయిన వ్యక్తిని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించి ఉంచారు ఆ వ్యక్తి కొరకు. దేవుని హృదయానుసారుడు దావీదైతే, అలాంటి దావీదు ఒంటరితనంలో ఓడిపోయారని నువ్వు ఎలా చెప్తున్నావమ్మా అని ఒకవేళ ప్రశ్న వేయొచ్చు. 2 సమూయేలు గ్రంథాన్ని మనం చూడగలుగుతాం. 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయాడు. ఇక్కడ ఒంటరిగా ఉన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు కదమ్మా, ఒంటరితనంలో ఓడిపోయాడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అనంటే, 11వ అధ్యాయాన్ని వాక్యం అయిపోయిన తర్వాత మీరందరూ పూర్తిగా చదవండి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దావీదు గారు బెత్షెబాతో ఏ రీతిగా పాపం చేశారు, ఆ పాపం చేయడానికి దావీదు గారు చేసిన ప్రయత్నాలు ఏమై ఉన్నావు, వ్యభిచారంతో పాటు తన భర్తను ఎలా చంపారు, అన్ని మనకు తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నారు. వసంత కాలము రాజులు యుద్ధానికి బయలుదేరే సమయం అది. ఆ సమయంలో రాజులందరూ కూడా వ్యూహ రచనలో చాలా బిజీగా ఉంటారు. ఎవరిని ఎక్కడ అటాక్ చేయాలి, ఎవరితో ఎప్పుడు యుద్ధం చేయాలి అనే వ్యూహ రచనలో సంపూర్ణంగా మునిగిపోతారు. వారికి ఆహారం గురించి గాని, వారి పనుల గురించి గాని, కుటుంబం గురించి గాని ఆలోచన ఉండదు. వారి యొక్క ఆలోచన యావత్తు కూడా వారు చేసే యుద్ధం మీదే ఉంటది. రాజు మీద ఆ యొక్క ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ సమయంలో ఎక్కడ వారిని అక్కడికి పంపించిన తర్వాత దావీదు చేయాల్సిన పని ఏంటంటే, తర్వాత జరగబోయే యుద్ధానికి వ్యూహరచన చేయాలి. లేదు, ఇదే దావీదు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసే అలవాటు దావీదు గారికి ఉంది. దావీదు గారికి ఇట్టి అలవాటు ఉన్నప్పుడు అయితే యుద్ధంలో ఉండాలి, లేదు యుద్ధ ఆలోచనలో ఉండాలి, లేదు ఆ సమయాన్ని దేవునితో గడపాలి. కానీ ఈ 3 పనులు దావీదు చెయ్యట్లే. దావీదు గారు ఈ 3 పనులు చేయకుండా దావీదు గారు చేస్తున్న పని ఏంటి? ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా, ఆయన నిద్రపోయి లేచిన తర్వాత దావీదు వెంటనే చేసిన పని మిద్దె మీదకి వెళ్ళారట. కానీ దావీదు ఎప్పుడు ఇలా చేయరండి. దావీదు గారి లక్షణం ఏంటంటే, ఆయన పడక మీద ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, లేచినా, నిలిచినా, ఏం చేసినా ఆయన చేసే పని ఒకటే, దేవుణ్ణి స్తుతించటం. మనం కీర్తనల గ్రంథము కనుక చదివితే దావీదు యొక్క ప్రార్థన, దేవునితో నడిచిన విధానము ప్రతిదీ చాలా స్పష్టంగా రాశారు. ఆయన పడక మీద ఉండి అడుగుతూ ఉంటాడు, తండ్రి నేను పడక మీద ఉండి నిన్ను స్తుతిస్తున్నాను, నా పడక మీద ఉండి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను అన్న సందర్భాలు చాలా మందికి కనిపిస్తాయి. అలానే నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నా కన్నీటి వలన నా పొరుపు తేలి ఆడుతూ ఉన్నదని చెప్పి ఇదే దావీదు పలుకుతాడు. అంటే దేవునితో ఇలాంటి సహసంబంధాలు ఉన్న దావీదు నిద్రపోయి లేచిన వెంటనే మొట్టమొదటిగా చేసే పని మోకరించటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, ఆయన వాక్యాన్ని ధ్యానించటం, లేకపోతే యుద్ధము గురించిన విజ్ఞాపన దేవుని సన్నిధిలో అడగటం. ఇది దావీదు యొక్క అనుదిన దినచర్య. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా దావీదు చెయ్యట్లేదు. చెయ్యకుండా ఆయన లేచిన వెంటనే చేసిన పని ఏంటంటే, రాజనగరి మిద్దె మీద నడుస్తూ ఉన్నారు. అంటే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నవారు ఎవరైనా సరే అపవాది చేతికి చాలా సులువుగా చిక్కుతారండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ హృదయం అంతా వాక్యంతో నింపబడిన ఎడల,
మీ నోట స్తుతి గానము ఉన్న ఎడల, దేవుని ఆరాధనలో మునిగి తేలియాడుతూ ఉన్నప్పుడు అపవాది మీ చెంతకు రాడు. ఎందుకు అంటే మీతో పాటు రెండవ వ్యక్తిగా వాక్యమైన దేవుడు ఉన్నారు. కాబట్టి అపవాది మిమ్మల్ని ఎంత మాత్రమో ముట్టడు. కానీ దావీదు గారు ఆ సమయంలో దేవుని యొక్క ఆలోచనలో లేరు, దేవునితో సహవాసంలో లేరు. ఇంత స్పష్టంగా చెప్పటానికి కారణం ఏంటంటే, ఈ సందర్భం తర్వాత దావీదు గారు చేసిన పాపము మనందరికీ తెలుసు. మన దేహం అంతటికి కన్ను వెలిగి ఉంది. ఆ కన్ను చెడినదైతే దేహం అంతా చెడిపోతుంది. ఇక్కడ దావీదు గారి జీవితంలో జరిగింది ఇదే. స్నానము చేయు ఒక స్త్రీ కనబడిందంట. ఆయన పైనుండి చూస్తూ ఉండగా స్నానం చేసే ఒక స్త్రీ కనిపించింది. కనిపించిన వెంటనే దావీదు గారు ఏం చేయాలి? వాక్యం తెలిసిన వ్యక్తే, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వాడే, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడే. వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చూడకూడనిది చూశాడు కాబట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని క్షమాపణ వేడుకోవాలి. క్షమాపణ వేడుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దేవునితో సహవాసంలో ఉన్న వ్యక్తి అయితే ఆ క్షణము ఈ రీతిగా ప్రవర్తించేవాడు. కానీ ఆ ఒంటరితనంలో దేవునితో లేడు. దేవునితో లేని సందర్భాన్ని బట్టి దుష్టుడు దావీదును ప్రేరేపించడం జరిగింది. అందుకే కీర్తనలు రాస్తూ మొట్టమొదటి అధ్యాయంలోనే దేవునితో మొదలు పెట్టవలసిన దావీదు దుష్టుని బట్టి రాయటం జరిగింది. ఆయన మొట్టమొదటిగా రాసిన మాట, దుష్టుని ఆలోచన చొప్పున నడువక. ఎందుకు ఈ మాట రాశారు అంటే, ఇక్కడ ఒంటరితనంలో ఉన్న దావీదుని ప్రేరేపించింది దుష్టుడు కాబట్టి, దుష్టుడు తనని ప్రేరేపించాడు కాబట్టి, దుష్టుని ఆలోచన చొప్పున నడిచాడు కాబట్టి బెత్షెబాతో పాపం చేయడం జరిగింది. అదే సమయాన్ని దేవునికి కేటాయించుంటే ఈ రోజు దావీదు పాపం చేసిన వాడిగా మన ముందు కనబడు. ఆ ఒంటరితనాన్ని జయించలేకపోయాడు, ఆ ఒంటరితనాన్ని సరిదిద్దుకోలేకపోయాడు. కాబట్టి చెయ్యకూడని తప్పులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ దేవుని దృష్టికి వ్యతిరేకంగా మారిపోయాడు. చివరికి దానికి పశ్చాత్తాపం కలిగించేంత వరకు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నా సరే తను చేసిన తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఎవరు చూడట్లేదు అని దావీదు అనుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, 4 గోడల మధ్య మనం నిలిచినప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటుంది. మన యొక్క ఆలోచనలో చాలా భయంకరంగా ఉంటాయి. ఆ ఫోన్ లో మనం ఏం చూస్తామో తెలీదు, ఏం చేస్తామో తెలీదు, దేనితో ఎక్కువ కేటాయిస్తున్నామో తెలీదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఫోన్ లో నేను పాటలే వింటున్నాను, లేదు ఫోన్ లో నేను ఆరాధనే చేస్తున్నాను, ఈ ఫోన్ లో నేను పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్నాను అంటే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కాని పక్షంలో ఈ 4 గోడల మధ్య మీరు ఏం చేస్తున్నారన్న విషయము ఎవరికీ తెలియదు అని మీరు అనుకుంటున్నా, దావీదు గారు అలా అనుకునే పాపం చేసి 139వ కీర్తన రాయడం జరిగింది. 139వ కీర్తన మనందరికీ సుపరిచితమే. ఆయన చాలా భక్తి శ్రద్ధలతో అనుభవపూర్వకంగా ఆ కీర్తన రాయడం జరిగింది. దానిని ఒకసారి మనం చదువుకుంటాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నన్నెక్కడికి పోవును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవు? నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని చీకటైనను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగల వలె నీకు వెలుగు ఉండును.
చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఈ యొక్క అధ్యాయాన్ని గనుక మనం మనస్ఫూర్తిగా కూర్చుని ధ్యానించగలిగితే, ఇప్పటి వరకు ఈ 4 గోడల మధ్య లేదు ఒంటరిగా మనం నిలిచినప్పుడు చేసిన ప్రతి పనిని బట్టి నన్ను ఎవ్వరూ చూడట్లే, నా ఆలోచన ఎవరికీ తెలియట్లే, నేను చేసిన పాపము ఎవరికీ తెలియకుండా నేను చాలా రహస్యంగా ఉన్నాను అని అనుకుంటున్న అందరికీ దేవుడు చక్కని నిరూపణ దావీదు గారి ద్వారా ఇచ్చేశారు. ఒకప్పుడు దావీదు ఇలానే అనుకున్నాడు, మేడ మిద్ది పెద్ద నేను అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా ఉన్నప్పుడు స్నానం చేయుచున్న స్త్రీని చూస్తూ ఉంటే నన్ను ఎవరు చూడట్లేదు కాబట్టి నేను ఆ స్త్రీతో పాపము చేసినా ఎవరికి తెలీదు అని అనుకున్నాడు, చాలా అమాయకంగా. ఆ తర్వాత దావీదుకి తెలిసిన విషయం ఏంటంటే, తను ఎంత తప్పు చేశాడో, ఎవరి నుంచి నేను తప్పించుకోలేనన్న విషయం అర్థమైన తర్వాత ఈ 139వ కీర్తన చాలా భక్తి శ్రద్ధలతో రాశారు. రాస్తూ అని అంటున్నారు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఎంత గొప్పగా రాశాడండి, అనుభవపూర్వకంగా. నేను అనుకున్నాను నువ్వు నన్ను చూడట్లేదని, నేను అనుకుంటున్నాను నేను కూర్చున్నా లేచినా నా నడక నా పడక నీకేం తెలియదని. అలా అనుకునే నేను పాపం చేశాను అయ్యా, నేను ఎక్కడికి పారిపోతాను, నీ నుంచి అగాధంలోనికి పారిపోదునా, ఆకాశంలోనికి ఎక్కిపోదునా, పాతాళంలోనికి దిగిపోదునా, ఎక్కడికి పారిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు. నీ నుంచి తప్పించుకోవటం నాకు ఎప్పటికీ సాధ్యం కాదు. నిరంతరము నీవు నన్ను చూస్తూనే ఉన్నావు, నా తలంపుల సహితము నువ్వు ఎరిగిన దేవుడివి. అసలు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించావు. అయితే ఇక్కడ అందరికి ఒక క్వశ్చన్ రావచ్చు, అయితే మరి ఆ పాపం చేయకుండా తండ్రి అన్న దేవుడు లేదు వాక్యమైన దేవుడు దావీదుని ఆపొచ్చు కదండి. దావీదుని ఆపుంటే ఈరోజు దావీదు ఆ పాపం చేసేవాడు కాదు కదా. అయితే అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అందరికీ ఆజ్ఞ మాత్రమే ఇస్తారు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మనందరికీ ఆయన స్వతంత్రాన్ని ఇచ్చారు. స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ స్వతంత్రాన్ని ఎవరికి వారు వ్యక్తిగతంగా స్వార్థపూరితంగా వినియోగించుకోవటానికి వీల్లేదు. ఇచ్చిన స్వతంత్రంలో అన్ని చేయదగినవి కాదు అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ దావీదుకి కూడా ధర్మశాస్త్రం ముందు చేయవలసిన ప్రతి నియమము దేవుడు ముందుగానే తెలియచేశారు. నీ పరాయి పురుషుని యొక్క స్త్రీని నువ్వు కోరటానికి లేదు, నీ పొరుగువాని భార్యని నువ్వు ఆశించకూడదు. ఈ విషయం దావీదుకి తెలియదా? ఉదయం మధ్యాహ్నము సాయంత్రము సమయాలు లేకుండా ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నవాడు, బాల్యం నుంచే దేవుని గురించి ఎరిగినవాడు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి దానిని అవపోసన పట్టినవాడు. మరి పొరుగువాని భార్యను ఆశించకూడదని దేవుడు తెలియచేసిన మాట దావీదుకి జ్ఞాపకం రాలేదా? అయినప్పటికీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ ఆ ఒంటరితనాన్ని జయించలేక ఆ బలహీన మనస్థితిలో పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడిగా మిగిలిపోయాడు. తనతో వ్యభిచారము చేయటం మాత్రమే కాదు, నరహత్య చేయకూడదని ఆజ్ఞాపించిన దేవునికి వ్యతిరేకంగా ఎవరికి తెలియదు అనుకుంటూనే బెత్షెబా యొక్క భర్తని చంపించాడు. కానీ ఇవన్నీ చూస్తున్న దేవుడు ఒకరున్నారు, ఆయనకి హాగరు పెట్టిన నామము చూచుచున్న దేవుడు అని. ఆయన సమస్తము చూస్తూనే ఉంటారు, మనం మాట్లాడుకునే ప్రతి మాటని ఆలకిస్తూనే ఉంటారు. ఆయన్ని దాటుకుని ఎక్కడికి పారిపోతామండి? అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ యుగాంతం ముందున్న మనకి బుద్ధి కలగటానికి మన పూర్వీకుల యొక్క జీవితాన్ని దృష్టాంతంగా ఉంచారు. దృష్టాంతంగా ఉంచి మనతో మాట్లాడుతున్నారు. ఒంటరితనాన్ని జయించలేనటువంటి అవ్వ ఎలా ఓడిపోయిందో, దావీదు కూడా తన ఒంటరితనాన్ని జయించలేక ఓడిపోయాడు. అతి సమస్త మానవాళి కూడా తన ఒంటరితనాన్ని జయించలేరు. ఏ ఒక్కరికి ఇది సాధ్యం కాదు. మహిమలో ఉన్న అవ్వ ఒంటరితనంలో ఓడిపోయింది.
దేవుని హృదయానుసారుడిగా పిలువబడుతున్న దావీదు తన ఒంటరితనంలో ఓడిపోయాడు. దేవునితో ఇలాంటి సత్సంబంధాలు కలిగిన వారే ఒంటరితనంలో ఓడిపోతే స్థితి ఏంటి? మనము ఒంటరితనంలో ఓడిపోవడం పెద్ద విషయమేం కాదు. అయినప్పటికీ ఈ ఒంటరితనాన్ని మనం జయించవచ్చు. ఈ ఒంటరితనాన్ని మనం ఎలా జయించాలి? ఏ రకంగా జయించాలి? ఈ ఒంటరితనాన్ని జయించిన జయవీరుడు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఆయన వలె మనము ఆ ఒంటరితనాన్ని జయించగలుగుతామా? ఇది మనకి ప్రశ్న. అయితే మనకి సమయం లేదు కాబట్టి ఆ ఒంటరితనాన్ని జయించిన వ్యక్తి కొరకు మరొక శుక్రవారం మనం మాట్లాడుకుందాం. అయితే ఆ ఒంటరితనాన్ని జయించిన వ్యక్తి ఎవరో మనం మాట్లాడుకోవటానికి ముందుగానే మీరందరూ ధ్యానించవలసిందిగా నా హృదయపూర్వక మనవి. నేను చెప్పటానికి ముందుగానే ఆ వ్యక్తి పేరు మీలో ఎవరో ఒకరు చెప్పాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు ఒంటరితనంలో ఓడిపోయిన ఆ ఇద్దరి జీవితాలని మనం ఆదర్శంగా తీసుకుని ఆ ఒంటరితనంలో ఆ బలహీనమైన సమయంలో వారు ఎలా ఓడిపోయారో దానిని మనం ఆదర్శంగా మన కళ్ళ ముందు ఉంచుకొని ఆ స్థితిలోనికి మనం పోకుండా మనల్ని మనం సరి చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఆ ఒంటరితనంలో మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క స్థితిగతులు, మన ప్రవర్తన, మన నడక, మన చూపు, మన మాట, మన తలంపులు, మన మనస్సు ప్రతిదీ గ్రహించే వ్యక్తి ఒకరున్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం ఎప్పటికీ ఒంటరి వారము కాదు. నన్ను ఎవరూ చూడట్లేదని మీరు అనుకోవటానికి వీల్లేదండి. నిరంతరము చూచుచున్న దేవుడు మీ వైపే తన కనులెత్తి చూస్తూ ఉన్నారు. వివేకము కలిగిన నరులు ఎక్కడ ఉన్నారా అని చాలా ఆసక్తిగా వెతుకుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరినీ పరిశుద్ధులుగా మార్చాలనేది ఆయన యొక్క ఉద్దేశం. జనములకు తల్లిగా పిలువబడిన అవ్వ ఓడిపోయినట్లుగా నా కుమార్తె ఓడిపోకూడదని అనుకుంటున్నారు. ఆనాడు మొదటి ఆదాము భార్య అనేటువంటి అవ్వ ఓడిపోయినట్లుగా కడపటి ఆదాము అనేటువంటి క్రీస్తు భార్య వధువు సంఘము ఒంటరితనంలో ఓడిపోవాలని ఆయన కోరుకోవట్లే. వధువు సంఘము ఒంటరితనాన్ని జయించాలి. క్రీస్తుతో ప్రదానము చేయబడిన ఈ స్త్రీ తన వరుడు వచ్చేటప్పటికి తను తాను సిద్ధపరచుకోవాలి. తను బలహీనమైన ఘటమే, కానీ క్రీస్తును కలిగి ఉన్నది కాబట్టి తన బలవంతురాలు. క్రీస్తుకు ప్రదానము చేయబడినది కాబట్టి తన శక్తివంతురాలు. తన భర్త జయవీరుడు, ఈ సమస్త ప్రపంచాన్ని జయించిన వాడు. కాబట్టి వధువు సంఘము దేని కొరకు భయపడాల్సిన అవసరం లేనే లేదు. మనమందరము మన ఒంటరితనాన్ని జయించటానికి సిద్ధంగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలలోనే కానీ మీ ఆత్మీయ విషయాలలోనే కానీ చాలా శ్రద్ధగా ఆలకించండి. ముఖ్యంగా ఆడపిల్లలు అనవసరమైన విషయాలకి మీ ఏకాంత సమయాన్ని వెచ్చించకుండా మీకు సమయము దొరికినప్పుడల్లా పరిశుద్ధ సహవాసంలో ఉండటానికి, వాక్యంతో సహవాసము కలిగి ఉండటానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ప్రయత్నించండి. దేవుడిచ్చిన ఆ ఏకాంతాన్ని దేవుని కొరకు వినియోగించండి. మోకరించండి. నశించిపోతున్న వారి కొరకు వెతికి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, యాచించండి. మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళిన మీ భర్త ఏం చేస్తున్నారో అని ఆలోచించేదానికంటే మనుషులందరి కొరకు కనుక మీరు ప్రార్థన చేయగలిగితే మీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, మీ కుటుంబంలో సుఖం ఉంటుంది, మీ కుటుంబంలో మాన్యత ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఆడపిల్ల గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇది ఏ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఆమేన్. ప్రతి స్త్రీకి దేవుడిస్తున్న హెచ్చరిక. మీరింటిలో ఒంటరిగా ఉంటున్నారా? ఒంటరిగా ఉన్నప్పుడు మీ భర్త చేసే పనుల గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, ఆయన చేసే పాపముల గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, ఆయన మీతో సక్రమంగా ఉంటున్నారా లేదా అన్న దాని గురించి కాదు మీరు ఆలోచించాల్సింది. మీరు ఆలోచించవలసిన విషయం ఒక్కటే,
ఇదిగో మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. మీ భర్త మీతో సఖ్యంగా ఉండాలన్నా, మీతో నెమ్మది కలిగి ప్రవర్తించాలన్నా, మీతో అన్యోన్యంగా బ్రతకాలన్నా, దేవుడిస్తున్న హెచ్చరికను బట్టి మీ భర్త గురించి ఆలోచించడం మానేసి మనుషులందరి కొరకు ప్రార్థన చేయడానికి మీ ఏకాంత సమయాన్ని కేటాయించండి. తప్పకుండా మీ ప్రవర్తనను బట్టి, దేవుని యందు మీరు కలిగి ఉన్న భయభక్తులను బట్టి మీరు వాక్యం చెప్పాల్సిన అవసరం లేకుండానే మీ భర్తలను రాబట్టుకోవచ్చని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడిచ్చిన ఏకాంత సమయాన్ని దయచేసి ఏ స్త్రీ కూడా వృధా పరుచుకోకండమ్మా. మీ కుటుంబంలో మీరు ఆశించిన నెమ్మది మీకు కావాలన్నా, సుఖముగా మీరు బ్రతకాలన్నా, అన్నింటికంటే ముఖ్యంగా మీరు ఖచ్చితంగా మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. అవసరమైతే దేవుని సన్నిధిలో యాచించాలి, కృతజ్ఞతాస్తులు తెలియజేయాలి. ఇవన్నీ మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్న మాటలు కాదు, హెచ్చరిక. ప్రతి స్త్రీకి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికను బట్టి మీరు సిద్ధపడితే మీ కుటుంబంలో రక్షణ ఉంటుంది, మీ కుటుంబంలో ఆత్మీయత ఉంటుంది, మీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, క్రీస్తు ప్రేమ మెండుగా కలిగి ఉంటుంది. ఇటువంటి ఆశీర్వాదం మీరు కావాలి అని అనుకుంటే అవ్వ వల్లే మీ ఒంటరితనంలో ఓడిపోకుండా ఆ ఒంటరితనాన్ని జయించి మీ భర్తల గురించి, మీ పిల్లల గురించి కాక నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు మీ ఏకాంత సమయాన్ని వెచ్చించి మోకరించి ప్రార్థన చేయగలిగితే మీరు దేవుని ఎడల కలిగి ఉన్న భయభక్తులను బట్టి దేవుడు మిమ్మల్ని కనికరించి మీరు కోల్పోయినటువంటి ఆ కుటుంబ సఖ్యతని, అన్యోన్య దాంపత్యాన్ని మీ అందరి జీవితంలో దేవుడు మెండుగా అనుగ్రహిస్తారు. కాబట్టి కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆ రీతిగా ఒంటరితనాన్ని జయించి దేవుని చేత ఆశీర్వదించబడును గాక. మహాపరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అవ జీవితాన్ని మా కళ్ళ ముందుంచి ఈ యుగాంతమందున మాకు బుద్ధి కలగటానికి, ఒంటరితనంలో ఓడిపోయిన అవ జీవితాన్ని మాకు సాదృశ్యంగా నిలిపి దేవా, ఎంత మాత్రము వధో సంఘంలో భాగంగా ఉంటున్న మేము అవ్వ వల్లే ఒంటరితనంలో ఓడిపోకుండా ఆ ఒంటరితనాన్ని జయించి తండ్రి, మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు అయ్యా, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ప్రజల కొరకు ఏ రీతిగా ప్రార్థన చేయాలో, విజ్ఞాపన చేయాలో, యాచించాలో, కృతజ్ఞతాస్తులు తెలియజేయాలో మీరు మమ్మల్ని హెచ్చరించిన విధమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా. ఇంతవరకు తండ్రి వ్యర్థంగా మా ఒంటరితనాన్ని గడిపి ఉన్నామేమో, వ్యర్థమైన ఆలోచనలతో, తలంపులతో మా యొక్క జీవితాలు గడుపుతూ ఉన్నామేమో. కానీ దావీదు ద్వారా మరలా మీరు మాతో మాట్లాడారు అయ్యా. మేము కూర్చుండుట, లేచుట, నిలుచుట, అయ్యా మేము పండుకొండుట కూడా మీరు ఎరిగిన దేవుడిగా ఉన్నారు. మాకు తలంపు పుట్టక మునిపే మా మనస్సు ఎరిగిన గొప్ప దేవుడుగా మీరు ఉంటున్నారు. ఈ సత్యము మేము మర్చిపోయి జీవిస్తూ ఉన్నామేమో. మరొకమారు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. దావీదు వల్లే మేము కూడా ఒంటరితనంలో ఓడిపోకుండా తండ్రి, పశ్చాత్తాప హృదయంతో మీ వైపు తిరిగి మా యొక్క జీవితాలను మార్చుకోవడానికి సహాయం చేయండి, మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. మీరు మాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగే ఆత్మను మాలో ఉన్న ప్రతి బిడ్డకు మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ యొక్క నీతిని, నీ యొక్క రాజ్యాన్ని వెతికి దేవా, ఆ రాజ్యాన్ని విస్తరింప చేసి మా కొరకు రాబోతున్న వరుడిని ఎదుర్కోవటానికి అయ్యా సిద్ధపడిన కన్యక వల్లే, బుద్ధి గల కన్యక వల్లే మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి సహాయం చేయండి. ఆ రీతిగా తండ్రి ఒంటరితనాన్ని జయించి మేమందరము నీ సన్నిధిలో ఎదుగులాగిన గొప్ప కృపా కాపుదల మా అందరికి దయచేస్తారని నమ్ముతున్నాం దేవా. బైబిల్ గ్రంథంలో ఒంటరితనాన్ని జయించిన జయవీరుడి కొరకు మేమందరము నేర్చుకోవటానికి మేము సిద్ధపడి తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ జయవీరుడి కొరకు తెలుసుకోవటానికి సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. ఆ రీతిగా మా అందరిని ప్రేరేపించి ఈ వాక్యం అందు భక్తి శ్రద్ధలతో ధ్యానించే కృపను మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీ యొక్క ఆత్మను దయచేస్తారని చెప్పి నమ్ముతూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపిస్తూ మా ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.